ఈనాటి ఈ ప్రాంతీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రీజన్ నాయకులు లైన్ వివి రంగనాథ్ గారికి, అలాగే రీజన్ ప్రథమ మహిళ లైన్ సుమలత గారికి, వేదికపై ఆహుతులైన సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ లైన్ సుబ్బరాజు గారికి, పాస్ట్ కౌన్సిల్ చైర్మన్ లైన్ వర్మ గారికి, అలాగే ఆహుతులైన లైన్ సభ్యులకు, అతిథులకు, పత్రికా విలేకరులకు మున్ముందుగా హృదయపూర్వక నమస్సులు. చిరంజీవులకు నా ఆశీస్సులు. 389 మంది సభ్యులు ఉన్నారు. కానీ ఈరోజు ఎంతమంది హాజరయ్యారు అంటే అది మనకు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారనేది. లైన్స్ వ్యవస్థ గత 108 సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగుతుంది అంటే దీంట్లో ఏ ఒక్కరి కారణం కాదు, అనేక మంది నాయకుల యొక్క కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. సో లైనిజంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంటుంది. క్లబ్ స్థాయిలో సేవ చేయమంటుంది, జోన్ స్థాయిలో కుటుంబాలను కలవమంటుంది, రీజన్ స్థాయిలో నాయకత్వాన్ని గుర్తించమంటుంది, డిస్ట్రిక్ట్ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ చేయమంటుంది. ఈ విధంగా సేవ చేసే భాగ్యం కల్పించే ఒక మహత్తరమైన సేవా సంస్థలో ఉన్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నరసన్నపేట మిలీనియం ఈ రీజన్ కాన్ఫరెన్స్లోకి వచ్చేటప్పటికి పాత స్నేహితుల్ని కలవడం, కొత్త స్నేహాలని చిగురింపు చేసుకోవడం ఇది ప్రధాన కారణం. 25 వసంతాల నరసన్నపేట మిలీనియంలో ఒక పుష్కర కాలం పాటు అంటే సుమారు 12 సంవత్సరాల పాటు ప్రతి అధ్యక్షుల్ని వాళ్ళని ప్రతిష్టాపన చేయడానికి నేను, రాఘవేంద్రరావు గారు ఇట్లాగే నిలయ విద్వాంస కింద వస్తూ ఉండేవాళ్ళం. సో బాగా గుర్తుప్పుడు కూడా 2004లో ప్రారంభమైన నా ప్రస్థానం నరసన్నపేటతోటి. 2000లో హెచ్హెచ్ శర్మ గారు అనేది వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పార్వతీశ్వర శర్మ గారు కార్యదర్శిగా, అట్లాగే యయాతి గారు కోశాధికారిగా, ఆ ముగ్గురు అలా చేస్తూ ఈరోజు మన ముందు శర్మ గారు, యయాతి గారు ఇట్లాంటి వాళ్ళు లేకపోయినా కొన్ని స్మృతులు ఇక్కడికి వచ్చిన వెంటనే ముందు హాల్ వంక చూడకుండా కుడి పక్కన చూడగలిగాను. ఎందుకంటే డాక్టర్ మెండా లక్ష్మణ్ గారు ఆయనతో ఉన్న అనుబంధం అది చూసిన తర్వాత నాకు ఇప్పటికీ గుర్తు. తాటి వాసాలతో కూడా స్టైర్ కేసు కట్టచ్చు అని చెప్పి ఆయన ఇంటికి దగ్గర వెళ్ళిన తర్వాత ఆ వాసాలతో ఫినిషింగ్ చేసింది. దానికోసం వాళ్ళ అమ్మాయి వచ్చిందంటే ఇంతక పైకి 2 వస్తారని చెప్పి. అలాగే నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేసినప్పుడు క్యాబినెట్లో మాకు సహాయ సహకారాలు అందించిన డాక్టర్ గుల్వి మోహన్ గారు నుండి, అట్లాగే మనకి కృష్ణమూర్తి గారు, తెప్పల కృష్ణమూర్తి గారు, ఆర్సీ గారు అవనండి, ఇవన్నీ కూడా గత స్మృతులు. ఇకపోతే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తీరు, ఆహ్వానించిన తీరు అన్నీ చాలా బాగున్నాయి. హృదయపూర్వకంగా కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ వారిని, రీజన్ చైర్పర్సన్ వారిని అందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. లోపలికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది కుంభమేళాకి వెళ్ళకపోయినా కుంభమేళాకి వెళ్ళిన అనుభూతి. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా రంగరించారు. అందరి మేళని రుద్రాక్ష పూసలు దండలు వేశారు. ఇవన్నీ బాగున్నాయి. కానీ పవిత్రమైన గంగానదే కాస్త ఎండిపోయిందేమో అని అనిపిస్తుంది. గంగానది అంటే నాయకత్వం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా గురించి చెప్పాలన్నా, ఈ గడ్డ గురించి చెప్పాలన్నా బైబిల్లో ఒక సామెత ఉంటుంది, నీదర్ ది చర్చ్ ఫార్ ది గాడ్ అని. మన ఇంటి పక్కనే చర్చ్ ఉంటే దేవుడు దూరంగా ఉంటుంటట. కానీ ఈ శ్రీకాకుళం గురించి ఒకసారి చెప్పాలంటే పెట్టుబడిదారుల దాని మీద కానీ, లేదు ఒక వ్యవస్థ మీద కానీ తిరుగుబాటు చేసిన నక్సలిజం అనేది బీజం వేసింది ఈ శ్రీకాకుళం గడ్డి మీదే. రెండవది సినీ రంగానికి వస్తే అద్భుతమైన సంగీతాన్ని అందించిన సాలూరి రాజేశ్వర గారు పుట్టిన ఈ శ్రీకాకుళం గడ్డ మీదే. ఇక సాహిత్యానికి వస్తే అద్భుతమైన గిడిగి వెంకటరామూర్తి గారు నుండి, కాశీపట్నం రామారావు గారు నుండి, ఇట్లాంటి వాళ్ళంతా కూడా పుట్టింది ఈ గడ్డ మీదే. ఇక స్వతంత్ర సమర యోధుల గురించి చెప్పాలంటే ఒక గౌతు లచ్చన్న గారు కానీ, గరిమెళ్ళ సత్యనారాయణ గారు కానీ, చౌదరి సత్యనారాయణ గారు కానీ, ఇట్లాంటి స్వతంత్ర సమర యోధులంతా పుట్టింది ఈ శ్రీకాకుళం జిల్లాలోనే. ఇక స్పోర్ట్స్ రంగంలోకి వస్తే చెప్పక్కర్లేదు మనకి. కోడి రామూర్తి గారు నుండి, కరణం మల్లేశ్వరరావు నుండి, పూజారి శైలజరావు నుండి, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఆవిర్భవించింది శ్రీకాకుళం గడ్డ మీదే. ఇక లైనిజంకి వస్తే నాలాంటి వాళ్ళకి, వర్మ గారు లాంటి వాళ్ళకి, ఈనాటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవ్వబోతున్న విజయ్ కుమార్ రాజు గారికి, వీళ్ళందరికీ కూడా
ప్రేరణ కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలోనే. అది ఎందుకు అంటే అలనాటి డాక్టర్ కణితి విశ్వనాథం గారు అవనండి, పివి రామారావు గారు అవనండి, అలాగే ఇక్కడ చూస్తున్న మన డోకి రామారావు గారు కానీ, లేకపోతే వైకుంఠరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళంతా కూడా అంటే ఇలా వస్తుంటే మాకు అదన్నీ కూడా ఆ ఇన్స్పిరేషన్. మరి అట్లాంటి అద్భుతమైన అన్ని రంగాల్లోనే ఒక నిష్ణాతమైన ప్రదేశం ఈ మట్టే అలాంటిది. కానీ లైనసంలోకి వచ్చేటప్పటికి అది కాస్త గంగానది కాస్త ఎండిపోతుంది. దానికోసం పూసలు దండలు ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, కానీ నాయకత్వం అనేది అంతరిస్తుంది. ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడి వల్ల ఆ విజృంభణ జరుగుతుంది. ఈ రోజున మేము ఇలా మాట్లాడుతున్నాం అంటే మా గొప్పతనం కాదు, అప్పుడు కణితి విశ్వనాథం గారు, పివి రామారావు గారు ఇలాంటి వాళ్ళందరినీ చూసి దాంతో మేము ఇన్స్పైర్ అయ్యాం. ఇన్స్పైర్ అయ్యి ఈరోజు 350 కిలోమీటర్ల నుంచి రండి అంటే మేము రావడం జరిగిందంటే దానికి కారణం ఏంటంటే ఆ బీజాలు. ఆ గంగా నది మధ్యలో అనుకున్నాం ఒకసారి మళ్ళీ కాస్త బోట ఎక్కుతుంది బాగుందేమో అనుకున్నాం, కానీ కాలం చాలా కఠినంగా అతన్ని తొలగించింది. అదే శేషాల గుప్త గారు. సో శ్రీకాకుళం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది శేషాల గారి గుప్త గారే. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా సందర్భాల్లో చెప్తుంటారు, అజ్ఞాని ఆలస్యం కంటే జ్ఞాని మౌనం చాలా ప్రమాదం అని చెప్పి. కానీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అది నేను అడగను, కానీ మా డాక్టర్ మల్లిబాబు గారు లాంటి మౌనమే చాలా ప్రమాదంగా ఉంది ఇక్కడ. అంటే అట్లాంటి వాళ్ళు రండి అని మేము అడుగుతున్నాం, కానీ ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గవర్నర్లు అవ్వమని కాదు, లైనిజాన్ని బ్రతికించాలంటే నాయకత్వం చేపట్టాలి. నాయకత్వం చేపట్టాలి అంటే డెఫినెట్గా మీలోనే నాయకత్వం జాగృతం చేయాలి. జాగృతం చేయాలంటే 10 మందిని కలవాలి. ఇవి శ్రీకాకుళం జిల్లాలో నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఒక బిఎం రావు గారు ఇవన్నీ కూడా మేము అడిగేవాడు, రండి మనకేంటంటే మిగతా సిటీలోని లేదా ఈస్ట్ గోదావరి ఎట్లా అవుతున్నాయి తప్ప ఈ శ్రీకాకుళం జిల్లాలో నాయకత్వం కానీ క్లబ్లు కానీ అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోతున్న దీన్ని మళ్ళీ గుబాళించాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒక ఆలోచన చేయాలంటే ఈ రోజున ఇట్లాంటి సమావేశాలను మనం దాని గురించి చర్చించాలి. ఈ రోజున గతించిన వాళ్ళందరి గురించి నేను చెప్పుకుంటున్నానండి. నాకు రామారావు గారికి లేకపోతే కంచర్ల వెంకటేశ్వర గారికి వీళ్ళకి ఎవరికి బంధుత్వం లేదు, మా అందరి కులం కాదు. లైనిజంలో ఉండే మాధుర్యం అదే. ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతుంటాం. అదే ఇప్పుడు పూర్వకాలంలో ఒక సినిమా ఉండేది, అడవిలోని చెట్టుకాయ ఊరిలోని పురాయ 2 కలిపి ఆవకాయ చేసిన దేవుడు మాయిదారి దేవుడు అని చెప్పి. సో ఆ విధంగా ఆప్యాయతను రంగరించుకునే ఒక అద్భుతమైన వేదిక ఈ లైనిజం. ఈ లైనిజం ఈ రోజుల్లో మరీ అవసరం. పూర్వకాలంలో మనకి సేవలు చేయడానికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. ఒక కళ్ళు ఆపరేషన్ చేయాలంటే లైనిజం చేయాలి, లేదు ఒక వ్యాక్సినేషన్ చేయాలి, ఇంకోటి చేయాలంటే రోటరీ వాళ్ళే చేయాలి. ఇట్లాంటివన్నీ మనం చేస్తుంటే సేవ చేయడానికి అనేక మంది అభాగ్యం దొరికేవారు. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు రకరకాల స్కీమ్స్ వచ్చిన తర్వాత సేవ చేసే అవకాశం తగ్గిపోయింది. కానీ అంతకంటే అత్యవసరమైన సేవ మనకు ఉంటుంది. ఆ సేవ ఏంటంటే మనుషులు కలిసే ఒక అద్భుతమైన సేవ మనం చేయాలి. పూర్వకాలంలో చిన్న ఇండ్లు ఉండేవి, పెద్ద కుటుంబాలు ఉండేవి, పడుకోవడానికి గదులు ఉండేవి కాదు. కానీ ఈ రోజుల్లో పెద్ద భవంతులు ఉంటున్నాయి, మనుషులు ఉండట్లా. పిల్లలంతా అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉన్నారు. మనుషులు లేక భయంతో ఆ ఇంట్లో మనం కుక్కలు పెంచుకుంటున్నాం, అమెరికన్ షెఫర్డ్, జర్మన్ షెఫర్డ్. పూర్వకాలంలో మనకు బోర్డు ఉండే కాదు, మా ఇంటి నిండా కుటుంబం పిల్లలు ఎవరెవరో తెలిసేది కాదు. ఆ విధంగా పిల్లలతో కలకలలాడుతుండేది. ఇప్పుడు పిల్లలు లేక కుక్కలతో ఉంటున్నాయి. ఆ ఇంటి ముందు కూడా కుక్కలు ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టుకుంటున్నాం. లోపల మనుషులు ఉన్నారా బాబు, కుక్కలు ఉండబెట్టా అని చెప్పి మనం ఆలోచన చేయట్లా. సో ఈ కలవాలి అనుకున్నప్పుడు ఏంటంటే లైనిజం అనే ఒక అద్భుతమైన వేదిక, సౌభ్రాతృత్వం. ఆ సౌభ్రాతృత్వం సేవ అనేది ప్రధాన పీఠికగా 108 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అంటే ఈరోజు మనకు కావాల్సింది సౌభ్రాతృత్వం కావాలి, మనుషులు కావాలి. మనుషులు కొన్ని 2-3 ఉన్నామంటే ఆ 2-3 మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళకి కూడా మాట్లాడుకునే సమయం ఉండలేదు. ఎందుకంటే ఒక పక్క 100-150 ఛానల్స్తో ఉంటే టీవీలు ఉంటున్నాయి, లేదు అంటే ప్రతి వాడి చేతిలోనే ఇది ఉంటుంది భయంకరమైనది.
మొగుడు పెళ్ళ ఉన్నా సరే దాంట్లోనే చాట్ చేస్తున్నారు, భోజనం టైం అయింది, టేబుల్ మీద అన్ని పెట్టేస్తారని నన్ను భయపడంటే ఓకే వెళ్తానని చెప్పి హస్బెండ్ అంటున్నాడు. సో ప్రకృతి మనకి ఇచ్చింది రెండే రెండు వరాలు. ఒకటి మాట్లాడే ఆ గొప్ప వరం ఈ ప్రకృతి దేనికి ఇవ్వలేదు, మనిషికి ఇచ్చింది. రెండవది నవ్వే అవకాశం కేవలం మనిషికి ఇచ్చింది. కానీ ఈరోజు మన దౌర్భాగ్యం మాట్లాడుకోవడం మర్చిపోతున్నాం.